హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. ఇవాళ మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లాగరిథంకి సంబంధించిన క్వశ్చన్ చేయబోతున్నాము. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ లాగ్ ఆఫ్ x ప్లస్ y బై 3 ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ లాగ్ x ప్లస్ లాగ్ y, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x బై y ప్లస్ y బై x. ఇది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇచ్చింది ఏంటి మనది? Given that log of x plus y by 3 equals to half into log x half into log x plus log y. మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం లాగరిథంలో. ఏంటంటే అవి log x ప్లస్ log y ఈక్వల్స్ టు log ఆఫ్ xy. ఇంకొక ఫార్ములా ఏంటంటే a ఇంటూ log b ఈక్వల్స్ టు log ఆఫ్ b పవర్ a. ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫార్ములాస్ అవి log x plus log y ఈక్వల్స్ టు log xy. ఇంకొక ఫార్ములా ఏంటిది? a ఇంటూ log b ఈక్వల్స్ టు log b పవర్ a. ఈ రెండు ఫార్ములాస్ ని యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్న తర్వాత ఏమొస్తుంది మనకి? ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ log x plus log y ఏమవుతుంది? log ఆఫ్ xy అవుతుంది. log ఆఫ్ xy. నెక్స్ట్ ఇక్కడ ఈ 1/2 ని a అనుకుంటే, ఈ xy ని b అనుకుంటే, అప్పుడు ఈ 1/2 ఇంటూ log xy ఏమవుతుంది? a ఇంటూ log b. మనకి ఫార్ములా ఏంటిది? a ఇంటూ log b ఈక్వల్స్ టు log b పవర్ a. సో దీని ఇలా ఇప్పుడు హాఫ్ ని మనం అలా కన్వర్ట్ చేయొచ్చు కదా. దిస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? log ఆఫ్ xy పవర్ హాఫ్. సో మనకి ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని? log ఆఫ్ x ప్లస్ y by 3 equals to log of xy power 1/2. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ ఉన్నాయి కదా. రైట్ హ్యాండ్ సైడ్ లాగ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ లాగ్ తీసేసి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం. ఈ రెండింటిని ఎలా ఈక్వల్ అవుతాయి? దిస్ ఇంప్లైస్ x ప్లస్ y by 3 ఈక్వల్స్ టు xy పవర్ 1/2. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. సో నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో x ప్లస్ y బై 3 whole square equals to xy పవర్ 1/2 పవర్ 2 అవుతుంది. సో ఇది అర్థమైంది కదా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. ఇప్పుడు ఏమైంది? x ప్లస్ y బై 3 పవర్ 2 ఈక్వల్స్ టు xy పవర్ 1/2 పవర్ 1/2. ఇట్ సైడ్ ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది మనకి? దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే ఇది ఏ ఫార్ములా యూజ్ అవుతుంది మనకి? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు కదా x ప్లస్ y హోల్ స్క్వేర్ దగ్గర. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. ఇది న్యూమరేటర్ లో అవుతుంది. డినామినేటర్ లో ఏమవుతుంది? 3 పవర్ స్క్వేర్ కదా. 3 పవర్ 2 ఏమవుతుంది మనకి? 9 అవుతుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఏమవుతుంది? ఇక్కడ ఈ హాఫ్ ఈ డినామినేటర్ లో ఉన్న 2, ఇక్కడ ఈ పవర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి మనకి? xy. సో ఇది అర్థమైంది కదా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన తర్వాత మనకి ఏంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో x ప్లస్ y హోల్ స్క్వేర్, న్యూమరేటర్ లో ఉన్న x ప్లస్ y హోల్ స్క్వేర్ తీసినాం, డినామినేటర్ లో ఉన్న 3 ని కూడా స్క్వేర్ తీసినాం. ఈ లెఫ్ట్ మనకి న్యూమరేటర్ లో ఏమొచ్చింది మనకి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. డినామినేటర్ లో ఏమొచ్చింది? 3 స్క్వేర్ కదా. 3 స్క్వేర్ అంటే 9. ఇది ఈక్వల్స్ ఏమైంది? xy అయింది.
నెక్స్ట్ ఈ 9 ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి x² + y² + 2xy ఏమవుతుంది 9xy. ఈ 9 ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ 2xy ని కూడా అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది x² + y² ఏమవుతుంది 9xy - 2xy. ఇప్పుడు ఈ 9xy - 2xy ఏమవుతుంది మనకి 7xy అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ x² + y² = 7xy. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్ xy తో డివైడ్ చేద్దాం. ఏం చేద్దాం, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ xy తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ both sides by xy. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, దిస్ ఇంప్లైస్ x² by xy + y² by xy = 7xy by xy. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో x² by xy కదా, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి మనకి, ఇక్కడ న్యూమరేటర్ లో 2 x'లు ఉన్నాయి, డినామినేటర్ లో 1 x ఉంది. సో న్యూమరేటర్ లో 1 x, డినామినేటర్ లో 1 x క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి y² by xy. ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది, ఇక్కడ 2y ఉన్నాయి, డినామినేటర్ లో 1y ఉంది. సార్ ఈ 2y లో ఉన్న 1y, డినామినేటర్ లో ఉన్న y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి న్యూమరేటర్ లో xy ఉంది, డినామినేటర్ లో xy ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటిది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఈ ఫస్ట్ టర్మ్ లో ఉన్న x² లో 1 x పోయింది కదా. సో మిగిలింది ఏంటి, న్యూమరేటర్ లో 1 x మిగిలింది, డినామినేటర్ లో ఏం మిగిలింది y మిగిలింది. సో x by y ప్లస్ నెక్స్ట్ y సెకండ్ టర్మ్ లో y² లో ఉన్న సెకండ్ y కింద డినామినేటర్ లో ఉన్న y క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్ లో 1 y మిగిలింది, డినామినేటర్ లో ఏం మిగిలింది 1 x మిగిలింది. సో ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఈ xy క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది మనకి 7 మిగిలింది. సో మనకి వచ్చేసింది కదా, ఏం ఫైండ్ చేయమన్నాడు మనకి x by y plus y by x వచ్చింది కదా, x by y plus y by x is equal to ఎంత 7. so therefore x by y plus y by x equals to 7. సో ఇది ఆన్సర్. అర్థమైంది కదా, మరోసారి చెప్తాను వినండి. క్వశ్చన్ ఏంటంటే if log of x plus y by 3 equals to half into log x plus log y, then find the value of x by y plus y by x. So నేను ఎలా స్టార్ట్ చేశాను, ఇక్కడ given that log of x plus y by 3 equals to half into log x plus log y ఇచ్చిన డేటాను నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మనం లాగరిథమ్కి సంబంధించిన ఒక 2 ఫార్ములాస్ రాయడం జరిగింది. ఏంటంటే అవి log x plus log y equals to log xy. ఇంకొక ఫార్ములా ఏంటిది, a into log b equals to log b power a. ఈ 2 ఫార్ములాస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ log x plus log y ఏమవుతుంది log xy అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా యూజ్ చేసి a into log b equals to log b power a. ఆ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఈ హాఫ్ ఇక్కడ xy పవర్ లో వచ్చేసింది. ఇది వచ్చేసిన తర్వాత log xy పవర్ హాఫ్. దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక దగ్గర రాస్తున్నాం. ఏమని log of x plus y by 3 equals to log xy power 1/2. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ లాగ్ ఉంది. సో ఈ లాగ్ లో ఉన్నప్పుడు ఇవేమవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏంటిది x plus y by 3 equals to xy power 1/2. నెక్స్ట్ ఏం చేశాను, బోత్ సైడ్స్ స్క్వేర్ చేశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది x plus y by 3 whole square. రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది xy power 1/2 పవర్ స్క్వేర్ వచ్చింది మనకి. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేశాను, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చింది మనకి, న్యూమరేటర్ పోర్షన్ లో ఏమొచ్చింది x plus y పవర్ స్క్వేర్ కదా, x plus y స్క్వేర్ కదా, x plus y స్క్వేర్ ని ఏ ఫార్ములా ఉన్నది a plus b హోల్ స్క్వేర్ కదా.
a plus b whole square ఫార్ములా ఏంటిది a square plus b square plus 2ab. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాము. అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది x square plus y square plus 2xy. నెక్స్ట్ డినామినేటర్ లో ఉన్న 3 ని కూడా స్క్వేర్ చేయాలి కదా, న్యూమరేటర్ బై డినామినేటర్ రెండింటికి స్క్వేర్ ఉంది. సో కాబట్టి ఏం చేశాను 3 స్క్వేర్ ఏమవుతుంది 9. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ పవర్ లో ఉన్న హాఫ్ దానికి మళ్ళీ స్క్వేర్, హాఫ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఏ మిగిలింది xy మిగిలింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాను ఈ 9 ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను. ఈ 9 ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమైంది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 9xy. నెక్స్ట్ ఏం చేశాను ఈ 2xy ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చారు. అప్పుడు ఏమైంది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 9xy మైనస్ ఈ ప్లస్ 2xy రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 2xy అవుతుంది. సో 9xy మైనస్ 2xy ఇదేమవుతుంది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 7xy. నెక్స్ట్ ఏం చేశాను నేను డివైడ్ బోత్ సైడ్స్ బై xy. ఈ బోత్ ఇది వచ్చిన దానికి బోత్ సైడ్స్ xy తో డివైడ్ చేసుకున్నాను. అప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ కి ఏమొస్తుంది x స్క్వేర్ బై xy, సెకండ్ టర్మ్ y స్క్వేర్ కూడా y స్క్వేర్ బై xy వస్తుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కి కూడా 7xy బై xy. నెక్స్ట్ ఏం చేశాను ఈ ఫస్ట్ టర్మ్ లో x స్క్వేర్ అంటే x ఇంటూ x కదా, 2 టర్మ్స్ ఉంటాయి కదా, ఒక x డినామినేటర్ లో ఉన్న ఒక x క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫస్ట్ టర్మ్ లో ఏం మిగులుతుంది మనకి x బై y. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి y స్క్వేర్ అంటే y ఇంటూ y, న్యూమరేటర్ లో ఒక y డినామినేటర్ లో ఒక y క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం మిగిలింది మనకి y బై x. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి న్యూమరేటర్ లో 7xy, డినామినేటర్ లో ఒక xy, ఈ న్యూమరేటర్ లో ఉన్న xy డినామినేటర్ లో ఉన్న xy రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఏం మిగిలింది 7. మనం ఏం ఫైండ్ చేయమన్నాడు x బై y ప్లస్ y బై x ఎంత అని అన్నాడు. మనకి ఎంత వచ్చింది 7. ఇదే కదా ఆన్సర్, అర్థమైంది కదా. ఓకే మరి ఉంటాను, వచ్చే వీడియోలో ఇంకో కొత్త క్వశ్చన్తో వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాం మరి, ధన్యవాదములు.